నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 82. రేయ్, ఆఖరికి నువ్వు కూడా నన్ను అంటున్నావంటే అది కూడా వీర్ గాడి వల్లే. చెప్తా, వాడిని వాడి కుటుంబాన్ని వేసేసి అప్పుడు నీ సంగతి చూస్తా అనుకుంటూ వెళ్తున్న వాడి వైపే చూస్తూ ఉన్నాడు అశోక్ కోపంగా. అయినా వాడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా. రే అశోక్, ఆ అడ్డ ఎలా ఉంటుందో ఒక్కొక్కడికి ఇప్పుడు చూపిస్తాను అనుకుంటూ తన మనిషి ఒకడికి కాల్ చేశాడు అశోక్. హలో సార్, చెప్పండి అన్నాడు అవతలి వ్యక్తి. అది నువ్వు నాకు ఒక పని చేయాలి అంటూ చెప్పాడు అశోక్. ఓకే సార్, మీరు పని చెప్పండి, నేను చేసి మీకు పని అవ్వగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు అతను. ఓకే అంటూ కాల్ కట్ చేసి వాడికి ఒక ఫోటో అండ్ అలాగే కొంచెం డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసి, వాడు అమెరికాలో ఉన్నాడు ప్రజెంట్, నువ్వు వాడిని చంపేయాలి, వాడిని చంపేస్తే ఇప్పుడు వేసిన దానికి 10 రెట్ల అమౌంట్ ఇస్తా అన్నాడు అశోక్. ఆ ఫోటో చూసిన వ్యక్తి ఫ్లైట్ టికెట్ వేసుకొని అమెరికా స్టార్ట్ అయ్యాడు. ఇక మినీ బస్ రావడంతో అందరూ స్టార్ట్ అయ్యారు. ముందుగా విహాన్ వన్య చెప్పినట్టే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళారు. ఇక పిల్లల కోసమని ఒక కార్టూన్ మూవీ చూసేసి అక్కడి నుంచి బయటనే ఫుడ్ తినేసి ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసి ఇక రాత్రికి తిరిగి ఇంటికి చేరుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారా ఇద్దరు అడిగాడు వీర్ పిల్లల వైపు చూస్తూ. ఎస్ ఎస్ అన్నారు ఇద్దరు గట్టిగా. అబ్బా, ఇప్పుడెందుకు ఇంత గట్టిగా అరుస్తున్నారు ఇద్దరు అడిగింది మైథిలి ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ. ఎస్ ఎస్ అంటూ మైథిలి చెవి దగ్గరికి వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అబ్బా కన్నయ్య, నువ్వు కూడా దీంతో కలిసి అల్లరి చేయడం నేర్చుకున్నావా అడిగింది మైథిలి విహాన్ వైపు చూస్తూ. ఆ మాటకి వాడు నోటి మీద ఫింగర్ వేసుకొని గుడ్ బాయ్ లాగా మైథిలి ముందు నిలబడి సారీ అత్తా అన్నాడు ముద్దుగా. సరేలే, ఇక నుంచి ఇలాగే అల్లరి చేయడం తగ్గించాలి, నువ్వు పెద్ద పిల్లోడివి అవుతున్నావు కదా అంది మైథిలి. ఆ మాటకి పక్కనే ఉన్న వన్య ముసిముసిగా నవ్వుకుంటూ డాడీ మమ్మీ ప్లే జోక్ అంది తండ్రి వైపు చూస్తూ. నేనేం జోక్ చేశాను అడిగింది మైథిలి కూతురి వైపు చూస్తూ. విహా దిస్ మచ్ ఓన్లీ అంటూ తన భుజం దగ్గరికి చూపిస్తూ చెప్పి, యు సే హీ పెద్ద పిల్లడు అందుకే నవ్వు కమింగ్ అంది వన్య. నిన్ను అంటూ కూతురి వైపు చూస్తూ తనని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టింది. డాడీ మాము రాజు సీషీ బీటింగ్ అంది కంప్లైంట్ ఇస్తున్నట్టు. మైథిలి, నువ్వు నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావు అడిగాడు వీర్. సారీ సార్, తమరి కూతుర్ని కాకుండా తమరిని కొట్టాలి, అది సగం అల్లరి పెంచడానికి కారణం నువ్వే, నీ దగ్గరకు వచ్చాక అసలు డిసిప్లిన్ అన్నది లేకుండా తయారైంది అంది మైథిలి భర్త వైపు చూస్తూ. ఆ మాటకి వీర్ తలగొక్కుంటూ ఉంటే చందన, సుగుణ గారు, రాజ్ గారు అది చూసి నవ్వుకుంటూ ఉన్నారు. విహాన్ వన్య వైపు చూస్తూ కమ్ లెట్స్ గో అంటూ వన్య చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు విహాన్. వన్య కూడా విహాన్తో కలిసి అక్కడి నుంచి సైలెంట్గా జారుకుంది. ఇదంతా గమనించిన చందన వాళ్ళు వెళ్ళిపోయాక, ఒసే ఆపవే, నీకెంతసేపు మా అన్నయ్యని అనడమే పని అయిపోతుంది, చూడు అక్కడ నీ కన్నయ్య నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయాడు నీ గోల పడలేక అంది చందన. ఇదెప్పుడు జరిగింది అడిగింది మైథిలి అనుమానంగా ఆశ్చర్యంగా. ఎప్పుడో అన్నారు సుగుణ గారు. ఇదంతా కూడా నీ వల్ల జరిగింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. ఆంటీ, అంకుల్, దివిత్, మీ ముగ్గురికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి దీన్ని ఇన్నాళ్ళు భరించినందుకు. అన్నయ్య, మరి నన్ను? నేనైతే దాన్ని చాలా సంవత్సరాలుగా భరిస్తున్నాను అంది చందన. నీకేకంగా గుడి కట్టేయొచ్చు అన్నాడు వీర్. యాక్చువల్లీ ఆ గుడేదో నీకే కట్టాలిలే అన్నయ్య, దాన్ని పెళ్లి చేసుకున్నందుకు
అంది చందన. ఆ మాటకి అందరూ నవ్వుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని అక్కడి నుంచి ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మైథిలి అంతకంటే ముందే వన్య రూమ్ దగ్గరికి వచ్చింది. పిల్లలు బాగా అలసిపోవడంతో అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఇక వాళ్ళ నుదుటిన ముద్దు పెట్టి లైట్ ఆఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి కూడా. ఏంటి మేడం, తమరి కూతుర్ని, తమరి కన్నయ్యని నిద్రపుచ్చడం అయిపోయిందా? అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. ఆ! యాక్చువల్లీ నేను వెళ్ళేసరికి వాళ్ళు పడుకుండిపోయారు వీర్. పాపం బాగా అలసిపోయారు అనుకుంటా. తొందరగా నిద్రపోయారు. లేదంటే ఇద్దరూ కలిసి చాలాసేపు ఆడుకుంటూ టైం గడిపేసేవాళ్ళు. అంది మైథిలి మంచం మీద పడుకుంటూ. సరేలే, నువ్వు కూడా వాళ్ళతో సమానంగా అలసిపోయావు. నువ్వు కూడా పడుకో అన్నాడు వీర్ భార్యకి జోకొడుతూ. వీర్ చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకుని హాయిగా నిద్రలోకి జారుకుంది మైథిలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ దివిక్తో కలిసి ఆఫీస్కి వెళ్ళాడు వీర్ కూడా. మమ్మీ మమ్మీ మనం అందరూ వెన్ ఇండియా గో అడిగింది వన్య తల్లి వైపు చూస్తూ. అంటే అందరూ ఇక్కడే ఉన్నారు కదే, మళ్ళీ ఇండియా వెళ్దామంటావెందుకు? అయినా వెళ్దాంలే ఒక 1 వీక్లో. ఓహో, అది నా నోట్స్ మై ఫ్రెండ్ టుక్ అండ్ తాను మెసేజ్ చేసా స్కూల్ వెన్ కమ్ అని తను, అందుకే మై ఆస్క్ నీకు అంది వన్య. ఏంటమ్మా, తమరి బుక్ తమరి ఫ్రెండ్ దగ్గర ఉండిపోతే తను నిన్ను అడిగిందా ఎప్పుడు స్కూల్కి వస్తావని? అడిగింది మైథిలి చేతులు నడుము మీద పెట్టుకొని. ఎస్, దట్స్ అందుకే మై ఆస్క్ నీకు అంది వన్య. ఒసై, నీకిప్పటికీ 1,00,000 సార్లు చెప్పుంటా. అయితే తెలుగులో మాట్లాడు, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడు. రెండు కలిపి మింగిల్ చేసి నాకు వచ్చిన ఇంగ్లీష్ని కూడా మర్చిపోయేలా చేయకు. వై మమ్మీ, ఎందుకు లైక్ దాట్ అడిగింది వన్య. తల్లి కూతుర్లని చూసి నవ్వుకుంటూ ఉన్నారు చందన ఇంకా సుగుణ గారు. మీ ఇద్దరికి నా బాధ చూస్తుంటే నవ్వు వస్తుందా అడిగింది మైథిలి. అది కాదు కానీ పాపం ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు నువ్వు? నేను దాన్ని ఏడిపిస్తున్నానా అమ్మా? నువ్వు కూడా మారిపోతున్నావు. అది నన్ను ఏడిపిస్తుందా, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? వాళ్ళ డాడీ సపోర్ట్ కూడా ఎప్పుడు దానికే ఉంటుంది. వాళ్ళ డాడీ అండ చూసుకొని ఇది ఇంకా రెచ్చిపోతుంది అంది మైథిలి. నిజం చెప్పవే, మా అన్నయ్య దాని సైడ్ ఉంటే నువ్వు అన్నయ్యని బ్రతకనిస్తావా? చంపేయవు అడిగింది చందన. ఆ మాటకి చందన వైపు సీరియస్గా చూస్తూ మూసుకుని ఉండు, ఎక్కువ మాట్లాడుకు అంది మైథిలి. చూసారా అత్తయ్య, నిజాలు మాట్లాడుతుంటే నోరు ఎలా మూయిస్తుందో మీ కూతురు అంది చందన. నువ్వెక్కువ చేయకు. అమ్మా, నువ్వు కూతురికి సపోర్ట్ చేస్తావా లేదంటే మనవరాలకి సపోర్ట్ చేస్తావా అడిగింది మైథిలి సుగుణ గారి వైపు చూస్తూ. ఆ మాటకి సుగుణ గారి వైపు వన్య చూస్తూ, చెప్పు గ్రాండ్మా, యు సే నీకు మా అంటే బోలెడు లవ్ కదా, దట్ ఓన్లీ టెల్ అమ్మకి అంది వన్య. నువ్వు చెప్పమ్మా, నీకు నీ కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం కదా, ఆ విషయం ఆ మేడం గారికి అర్థమయ్యేలా చెప్పు అంది మైథిలి. ఆ మాటకి సుగుణ గారు ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటే అత్తగారి పక్కకి వచ్చి, అత్తయ్య మీరు అడ్డంగా ఇరుక్కున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు తల్లి కూతుర్లు ఇద్దరూ కలిపి. మీరు తల్లికి సపోర్ట్ చేస్తే కూతురు గొడవకి దిగుతుంది, కూతురికి సపోర్ట్ చేస్తే తల్లి గొడవకి దిగుతుంది అంది చందన. అదే కదరా, నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ టైంలో మీ మావయ్య ఉంటే బాగుండు, ఆయన మీదకి నెట్టేసి నేను తప్పించుకునేదాన్ని అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు రాజ్ గారు. ఏం జరుగుతుంది ఇక్కడ అడిగారు ఆయన అందరి వైపు చూస్తూ. అత్తయ్య, మీ మొర ఆ దేవుడు ఆలకించినట్టున్నాడు, అందుకే మావయ్యని పంపించారు అంది చందన. ఆ మాటకి ఆవిడ కూడా అవును అది నిజమే అంటూ భర్త వైపు చూస్తూ, ఏమండి, మీరు ముందు నాకు చెప్పండి,
మీకు మీ కూతురంటే ఇష్టమా? లేదంటే మనవరాలంటే ఇష్టమా? అడిగారు సుగుణ గారు. ఆ మాటకి అతను కూడా కొంచెం సందిగ్ధంలో పడిపోయి ఇద్దరి వైపు చూశాడు. మైథిలి, వన్య ఇద్దరి రాజ్ గారి వైపు చూస్తూ ఉండటంతో అంటే మరి నాకు నా కూతురు అంటూ ఉంటే వన్య రాజ్ గారి వైపు చూస్తూ రాజు యూ డోంట్ లైక్ మీ అడిగింది ఏడుపు గొంతుతో. అయ్యో బంగారం నాకు నువ్వంటే ఇష్టం అంటూ ఉంటే మైథిలి ఆయన వైపు చూస్తూ అంటే మీకు మీ కూతురు అంటే ఇష్టం లేదా నాన్న అడిగింది ఏడుపు గొంతుతో. పాపం ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారైంది రాజ్ గారి పరిస్థితి. ఇక్కడ ఆయన అవస్థలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు చందన ఇంకా సుగుణ గారు ఇద్దరు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.